హైదరాబాద్ కూకట్పల్లి గౌతమి నగర్లో రోడ్డు కుంగింది. ప్రణీత్ కన్స్ట్రక్షన్స్ అనే నిర్మాణ సంస్థ 37 అంతస్తుల టవర్స్ నిర్మాణం కోసం 100 అడుగుల లోతు సెల్లార్ని తవ్వింది. జీహెచ్ఎంసీ పరిధిలో సెల్లార్ తవ్వకూడదనే నిబంధన ఉన్నా నిర్మాణ సంస్థ అందుకు విరుద్ధంగా 100 అడుగుల మేర తవ్వింది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో చుట్టూ ఉన్న గోడ కూలిపోయింది. పక్కనే ఉన్న బిల్డింగులు కూడా కూలిపోతాయి అనే భయంతో కాలనీ వాసులు ఇళ్లను ఖాళీ చేశారు. గత 5 నెలల నుంచి ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. 30 ఫీట్ల రోడ్డు పూర్తిగా కుంగిపోవడంతో ఆ లైన్లో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ప్రణీత్ కన్స్ట్రక్షన్స్ ఎందుకని అనుమతి లేకపోయినా 100 అడుగుల మేర సెల్లార్ను తవ్వింది? దీనివల్ల రోడ్డు కూడా కుంగిపోయింది. కాలనీ వాసులు ఏమంటున్నారు? గత 7 నెలల నుంచి కూడా ఇదే సమస్యతోని కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకసారి ఈ నిర్మాణ సంస్థకు సంబంధించిన నిర్మాణం పరిశీలిస్తే ఈ రోడ్ అంతా కూడా ఈ గౌతమి నగర్లోని రోడ్ అంతా ఆ రోడ్డు భాగం కూడా పూర్తిగా ఇక్కడ సెల్లార్ దాదాపు 100 అడుగుల మేర లోతు తవ్వడంతో సెల్లార్ పూర్తిగా తవ్వడంతోనే ఆ మట్టి అంతా కూడా కుంగిపోయి మొత్తం కన్స్ట్రక్షన్లో పడిపోవడం జరిగింది. ఆ రోడ్డు నిర్మాణం అంతా కూడా చెల్లాచెదురుగా కావడం జరిగింది. ఇది ఇక్కడ నుంచే డ్రైనేజీకి సంబంధించి కాలనీ డ్రైనేజ్ దాదాపు కాలనీకి సంబంధించిన డ్రైనేజ్ అంతా కూడా ఈ రోడ్ నుంచే వెళ్తుంది. ఆ డ్రైనేజ్ లైన్ కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయి డ్రైనేజ్ సమస్య కూడా ఏర్పడింది అని చెప్పేసి కాలనీ వాసులు చెప్తున్నారు. అక్కడ మనము ఒకసారి చూడొచ్చు, ఇప్పుడు వచ్చే కాలనీలోని డ్రైనేజ్ వాటర్ కూడా ఈ సెల్లార్లోకే వస్తుంది. నిర్మాణం అదేవిధంగా కంటిన్యూ చేస్తున్నారు. అంటే దాదాపు ఇక్కడ 37 అంతస్తుల టవర్స్ని 3 టవర్స్ నిర్మించడానికి అనుమతి తీసుకొని ఇక్కడ నిర్మాణం పనులు చేపట్టారు. కానీ ముందు చుట్టూ వాల్ నిర్మించుకోవాలి ఫస్ట్. కానీ ఇక్కడ వాల్ నిర్మించకుండా ఏవైతే కొన్ని ఐరన్ రాడ్స్ని భూమిలోకి దించేసి కొంచెం పైనంగా సిమెంట్ వేసేసి చేతులు దులుపుకున్నారు. దీంతో పూర్తిగా మట్టి అంతా కూడా కుంగిపోయి సెల్లార్లోకి పడిపోవడం జరిగింది. దాదాపు ఇక్కడ ఒక అపార్ట్మెంట్ ఉంది, 2 ఇండ్లు కూడా ఉన్నాయి. ఆ ఇండ్లలో కూడా ఉన్న వారంతా కూడా ఖాళీ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఎప్పుడు ఆ ఇండ్లు అని చెప్పేసి భయంతో వాళ్ళంతా కూడా టెన్షన్లో ఉన్నట్టు చెప్తున్నారు. దీనిపైన అధికారులకి దాదాపు 6 నెలల నుంచి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పట్టించుకోవట్లేదని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలామంది కాలనీ వాసులు ఇక్కడ నుంచి రోజు వెళ్తూ ఉంటారు. ఈ రోడ్ అంతా కూడా ఇప్పుడు క్లోజ్ అయిపోయింది. ఎవరు కూడా వెళ్ళే దారి లేదు. ఇంట్లో ఉన్న వాహనాలు ఇంట్లోనే ఉండిపోయాయి. రోజులు నెలల తరబడి వెహికల్స్ కార్లు కూడా స్టార్ట్ కాకుండా అందులోనే ఉంచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడని చెప్పేసి కూడా కాలనీ వాసులు చెప్తున్నారు. ఈ ప్రణీత్ కన్స్ట్రక్షన్ దాదాపు 7 నెలల నుంచి కూడా ఇక్కడ నిర్మాణం చేపట్టింది. కానీ సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ఇది రోడ్ అంతా కూడా కుంగిపోయి మొత్తం ఏదైతే సెల్లార్ తవ్వారో ఆ సెల్లార్లో పడిపోయడం జరిగింది. ఆ డ్రైనేజ్ వాటర్ అంతా వెళ్ళినప్పటికీ అట్లనే దాంట్లో నిర్మాణం చేస్తున్నారు. దాన్ని వాటర్ అంతా తొలగించిన తర్వాత ఇంజనీర్ల సలహాలు తీసుకొని నిర్మాణం చేపట్టాలి. కానీ అవేవి పట్టించకుండా ఇక్కడ నిర్మాణ సంస్థ పూర్తిగా నిర్మాణం చేపడుతూనే ఉంది. దానికి సంబంధించి ఎందుకంటే 37 అంతస్తుల టవర్ అంటే దాదాపు 100 ఫ్యామిలీలు ఇందులో ఫ్లాట్లు కొంటారు. ఆ ఫ్లాట్లు కొన్న వాళ్ళ పరిస్థితి ఏంది ఒకవేళ నిర్మాణ సంస్థ లోపం ఉంటే అని చెప్పేసి కూడా ఇక్కడ కనబడుతుంది. ప్రస్తుతం ఇక్కడ కాలనీ వాసులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి అసలు ఎప్పటి నుండి ఈ సమస్య ఎదుర్కొంటున్నారో వారి నుంచి మాట్లాడి పూర్తిగా తెలుసుకుందాం. వారి మహిళలు కూడా ఇక్కడ మంది ఉన్నారు, వారిని చెప్దాం. చెప్పండి అమ్మా, అసలు ఏం జరిగింది? అసలు ఈ కన్స్ట్రక్షన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఏం జరిగింది? అసలు కుంగిపోవడానికి గల కారణాలు ఏంటి? నేను గౌతమి నగర్ అసోసియేషన్ మెంబర్గా మాట్లాడుతున్నానండి. మా కాలనీకి రోడ్ నెంబర్ 1కి బిసైడ్స్గా ప్రణీత్ హోమ్స్ మొదలుపెట్టారు కన్స్ట్రక్షన్స్కి. వాళ్ళు పర్మిషన్ లేకుండానే మొదలుపెట్టి లాస్ట్ 1 ఇయర్ నుంచి చేస్తున్నారు. అయితే మా గోడ కూలడం మొదలుపెట్టి దాదాపు 9 మంత్స్ అయింది. మేము గవర్నమెంట్ అఫీషియల్స్కి మీరు చూడొచ్చండి, అన్ని లెటర్స్ దాదాపు రెరా వాళ్ళకి, జేసీఎంసీకి, జేసీ కమిషనర్కి, సీసీపీకి, డీసీపీకి, ఈఈకి అందరికీ ఇచ్చామండి కాపీలు. ఎవరో స్టాంపులు వేసి అక్నాలజ్మెంట్ చేశారు కానీ దాని నుంచి పైసా ఎత్తు రెస్పాన్స్ లేదండి. తర్వాత ఇది ప్రస్తుతం మీరు డ్రైనేజ్ చూపించినట్టయితే విజువల్లో ఇది 4వ కూలిందండి. ఆ డ్రైనేజ్ లైన్ 8 జస్ట్ ఆఫ్టర్ ఆల్ 40 ఫీట్ లైన్ డ్రైనేజ్ లైన్ వేయలేని వాళ్ళు 40 అంతస్తులు బిల్డింగ్ ఎలా కడతారని ప్రతి ఒక్కరు మమ్మల్ని అడుగుతున్నారు. మేమే సమాధానం చెప్పి స్టేజ్లో లేము. మరి ఆ ఇంజనీర్స్కి ఏమో తేడా తెలియదు. డ్రైనేజ్ కట్టలేని వాళ్ళు 4వ కొలాప్స్ అయిపోయింది. డ్రైనేజీ వాళ్ళు కొలాప్స్ అయిపోయింది. జస్ట్ 100 అడుగుల పునాది రిటైన్ చేయలేని వాళ్ళు మరి 30 అంతస్తులు బిల్డింగ్ ఎలా చేస్తారని జనం అపోహపడుతున్నారు. ఇది మాకు ప్రణీత్తో మాకు సంబంధం లేదండి. మా రోడ్డు రిస్టోర్ చేసి మా డ్రైనేజీని పరిశుభ్రంగా నీట్గా ఇచ్చి మా రోడ్డు ఉపయోగకరంగా చేయాలని మేము కోరుతున్నాము.
ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు ఆ డ్రైనేజ్ లైన్ నడిచే పరిస్థితి లేదండి. ఆ గోడ రిటైనింగ్ కూడా అయ్యే పరిస్థితి లేదు. మరి మాకు రెస్పాన్స్ లేదండి. మా వాళ్ళు ఎందుకు మీరు కన్స్ట్రక్షన్ నిర్మాణ సంస్థతో మాట్లాడలేదా? దీనికి సంబంధించిన నిర్మాణం ముందుగా వాళ్ళు నిర్మించుకున్న తర్వాత సెల్లార్ తవ్విన తర్వాత చేయాలి, కానీ ఎందుకు ఇట్లాంటి నిర్లక్ష్యం అని చెప్పి వాళ్ళతో మాట్లాడితే ఏమన్నారు? మాట్లాడాం సార్, వాళ్ళు దే ఆర్ జీరో రెస్పాన్స్ అండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ వీ వెంట్ దేర్ బట్ దే ఆర్ నాట్ అలవింగ్ టు గో ఇన్సైడ్. అది జరిగింది. లోనికి రానివ్వట్లేదు. మేము చూస్తాం చేస్తామంటారు కానీ వాళ్ళు పర్సనల్గా ఇంజనీర్స్ చేసినట్టు మాకేం కనపడదు. ఎప్పుడు చూసినా జీహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి పై మెరుగులతో డ్రైనేజ్ లైన్ కలుపుతున్నారు. ఈ 4సారి ఫెయిల్ అవ్వడం అంటే చాలా అవమానకరంగా ఉంది. సామాన్యుడు నాన్ టెక్నికల్ పర్సన్స్ కూడా సిగ్గుపడే అంత స్టేజ్లో వాళ్ళ టెక్నాలజీ ఉందండి ఇక్కడ. మేము చాలా సిగ్గుపడుతున్నాం. ఇది మీ గవర్నమెంట్ అఫీషియల్ దృష్టికి తీసుకురావాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నామండి. మీరు చెప్పండి అమ్మ, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఖాళీ చేసి వెళ్ళిపోయారు అంటున్నారు ఈ లైన్లో ఉన్న వాళ్ళు. అసలు ఎప్పటి నుండి సమస్య ఉంది, ఏం జరుగుతుంది ఇక్కడ? 9 months నుంచి ఇదే ప్రాబ్లం అండి. మేము ఇల్లు ఖాళీ చేసి కూడా వెళ్ళిపోయామండి. మాకు గుమ్మం దిగి రావడానికి కూడా భయంగానే ఉంది. అడిగేస్తే అదిరిపోతుంది. బాంబింగ్ చేసేసారు, తవ్వేశారు. అప్పుడు బాంబింగ్ చేసినప్పుడు కూడా మేము చెప్తే వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా బాంబింగ్ పెట్టేవి అక్కడే ఉన్నాయి. ఇప్పుడు కూడా బాంబింగ్ చేస్తున్నారు. ఇంత కూలిపోయి కూడా బాంబింగ్ పెట్టారు. వాళ్ళు మాకు ఏం రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఎన్నిసార్లు మేము వెళ్ళి అడిగినా కూడా మాకు అసలు ఎవరు సూపర్వైజర్లతో చెప్పించేస్తున్నారు. జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి ఊరికే ఏదో చూస్తున్నారుగా చేస్తున్నారు కానీ మాకు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. మేము అధికారులకు కూడా చాలా ఇచ్చున్నాము. వాళ్ళు కూడా మాకు ఎవరు రెస్పాన్స్ ఇవ్వలేదు. లాస్ట్ గవర్నమెంట్ కూడా మాకు ఏం చేయలేదు. మీ వల్ల ఏమైనా అవుతుందా? చాలామంది మీడియా వాళ్ళు కూడా వచ్చి మమ్మల్ని ఇలాగే చేశారు ఇంటర్వ్యూ. మేము మా ఆవేదన చెప్పాము కానీ మాకు ఇప్పటి వరకు న్యాయం చేయలేదు. అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఏం చెప్తారు? సమస్య ఇంత తీవ్రత ఉంది, ఇండ్లు కూలిపోయే పరిస్థితి ఉంది, ఎందుకు పట్టించుకోవట్లేరు? ఏమనుకో చేస్తామంటున్నారు, చూస్తామంటున్నారు కానీ చిన్నగా అలాగే చేసేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, అయిపోయింది అంటున్నారు. ఇంకో ఇప్పుడు 3rd టైం అంటే ఎవరిదండి నిర్లక్ష్యం? మేము ఉండాలి అక్కడికి. వీళ్ళు వదిలేసుకుని ఎక్కడ పోమంటారు? అద్దెలు ఎంత కట్టుకోమంటారు మమ్మల్ని? మాకు మీరు చెప్పండి. యాజ్ ఏ కాలనీ రిప్రజెంట్ చేశారండి. ఎవరెవరు ఏ సంస్థలకు ఇవ్వాలో అందరికీ రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు. వాళ్ళు స్టెప్స్ తీసుకుంటున్నారు కానీ సరిపోవట్లేదు. శాశ్వత పరిష్కారానికి కోసం అడుగులేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం. ప్రస్తుతం తీసుకుంటున్నారు కానీ అవి సరిపోవట్లేదు. వేరే వాళ్ళు టెక్నికల్ పర్సన్స్ ఒపీనియన్స్ కూడా తీసుకున్నారు, వాళ్ళు ప్రొసీడ్ అయ్యారు కానీ అది సరిపోలా, మళ్ళీ పడిపోయింది. యూ కెన్ సీ దట్. సో స్టాండర్డ్గా తీసుకుంటే శాశ్వత పరిష్కారం తెస్తేనే కానీ వాళ్ళకి మాకు కూడా ప్రశాంతత ఉండదు. సో వాళ్ళు తీసుకోవాలి. ఎంతమంది ఉంటారమ్మా ఈ రోడ్ లైన్ లో? ఎంతమంది ఉంటారు? ఎన్ని ఫ్యామిలీలు ఉంటాయి? అసలు ఎంతమంది? 340 ఫ్యామిలీస్ అండి. మెయిన్ గా వచ్చి ఆ 2 buildings కి, ఈ బిల్డింగ్ కి, వీటికే ప్రాబ్లం ఉంది. మేము సివియర్ గా ప్రాబ్లం ఉంది. మేము చెప్పండి సార్, మీరు చెప్పండి అసలు ఎంతమంది కుటుంబం సఫర్ అవుతున్నారు ఇక్కడ ఈ రోడ్డు నిర్మాణం తొలగిపోవడంతో? అసలు ఏం జరుగుతుంది అసలు? దాదాపుగా 350 ఫ్యామిలీస్ మొత్తం సఫర్ అవుతున్నారు. రోడ్డు మార్గం లేదని ఇదే రోడ్డు కనెక్టివిటీ మెయిన్ రోడ్ ఈ కాలనీ మొత్తానికి. ఎమ్మెల్యే గారి ద్వారా రోడ్డు కూడా ఓపెన్ చేయించారు. ఆ రోడ్డు లేక అది చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంటే 1 కిలోమీటర్ పైన తిరిగి వెళ్ళాల్సి వస్తుంది మొత్తం కాలనీ వాసులందరూ. అండ్ ఇప్పుడు కొంచెం ఈ 1 మీటర్ కనుక ముందుకు వెళ్ళిందంటే రోడ్డు దానికి మనకి ఇంటికి వచ్చే వాటర్ ఏదైతే ఉందో మంజీరా, ఆ వాటర్ ప్లస్ హెచ్డి లైన్స్ కూడా పడిపోయే ప్రమాదం ఉంది. జస్ట్ ఇంకొక 3 feet మాత్రమే ఉంది. ఆ పట్టు కూడా పడిపోయిందంటే ఇంకా అవి కూడా పడిపోతాయి. టోటల్గా కాలనీ మొత్తం అంధకారం అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు చెప్పండి సార్, అసలు ఏం సమస్య, ఎందుకు తీవ్రత పట్టించుకోవట్లేరు అధికారులు? మీరు చాలా మంది అధికారులను కలిసినామంటున్నారు, ఏం జరిగింది అసలు? అధికారులు పట్టించుకోవట్లేదని మేము అంటలేదు కానీ మేము కంప్లైంట్లు చేసాము. మీరు చూస్తున్నారు కదా, గత 8 నెలల నుంచి 9 నెలల నుంచి జరుగుతుంది ఇది. అక్కడ దానికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది రావట్లేదు. దీని ప్రాబ్లం ఏంటి, టెక్నికల్గా ఏంటుంది ప్రాబ్లం అనేది వాళ్ళు రీసెర్చ్ చేసి దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసి అడుగుతున్నాం. మనం ఇప్పుడు కూడా అడుగుతున్నాం. ఆల్రెడీ ఇప్పటికి 3 సార్లు కట్టారు ఇది డ్రైన్. ఇది 4వసారి. మేము లాస్ట్ జూన్ నుంచి కంప్లైంట్స్ ఇస్తూనే ఉన్నాం కంటిన్యూషన్గా. అందరికీ చెప్తున్నాం, అందరు వస్తున్నారు, లోకల్ కార్పొరేటర్ వస్తున్నాడు, అందరూ ఎమ్మెల్యే గారు అందరూ వస్తున్నారు. కానీ దీని మీద ఎవరు చర్యలు మాత్రం తీసుకోవట్లేదు. ఇప్పుడు దాకా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అంటే నాకు తెలియదు ఎందుకు తీసుకోవట్లేదు. వాళ్ళే నిర్మాణం సరిగా లేకుంటే కన్స్ట్రక్షన్ నిర్మాణం ఎలా ఉంటుంది సార్ ఇక్కడ? మరి అసలు మీ కాలనీ సార్ మేము మా లైఫ్ సేఫ్టీ కోసం మేము చూస్తున్నాం కానీ వాళ్ళ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది, వాళ్ళు కొనుక్కునే వాళ్ళు ఆలోచించుకోవాలి. అవన్నీ మేము ఆలోచించాల్సిన అవసరం లేదు. మేము ప్రస్తుతం ఏం ఆలోచిస్తున్నామంటే మా లైఫ్ సేఫ్టీ గురించి. ఎంతమంది ఉన్నారు సార్ ఇక్కడ మొత్తం? మీకు కనపడుతున్నారు కదా సార్, మీలాంటి వాళ్ళు ఇంతకుముందు ఒక 20-30 ఛానల్స్ వచ్చినాయి. ఇది 4వసారి మేము ఎంట్రీ ఇవ్వటం. అట్లీస్ట్ లాస్ట్ టైం 200-300 మంది వచ్చారు ఇక్కడికి.
కానీ ఇప్పటికి నలుగురు ఐదు ఎందుకు అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? మరి మీరు ఇంతమంది ఇంత తీవ్రత స్థాయిలో ఇక్కడ సమస్య ఉంది, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, రోడ్డు మొత్తం తొలగిపోయింది, ఎందుకు ఏమంటారు అధికారులు? ఏమంటారు అసలు ఇక్కడ చర్యలు? వాళ్ళు వచ్చి మేము వచ్చి యాక్షన్ తీసుకుంటామని చెప్తారు. యాక్షన్ తీసుకుంటామంటే రోజు ఇప్పుడు మేమంతా ఇక్కడ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారండి. రోజు పనిలో వదిలేసి కూర్చోలేరు కదా ఇక్కడ. ఇప్పుడు ఎవరి పని వాళ్ళు చేయాలి, ఎవరి ప్రాబ్లం వాళ్ళు చూసుకోవాలి. ఎన్ని రోజులను ఫైట్ చేస్తాం మేమంతా ఫైట్ చేస్తూనే ఉన్నాం. ఈ రోడ్ అంతా కాలనీ అంతా ఫుల్ సపోర్ట్ చేస్తుంది. అందరూ వచ్చి రోజు ఫైట్ చేస్తున్నారు. కానీ దానివల్ల సొల్యూషన్ ఏం లేదు. మేము ఎంతమందితో మొరబెట్టుకుంటాం, చెప్పాల్సిన లెవెల్ వరకు చెప్పాము, అందరితో మాట్లాడాము. అందరూ టెక్నికల్ వస్తున్నారు, జేఎన్టీ వాళ్ళు వస్తున్నారు, చూస్తున్నారు, సజెషన్స్ ఇస్తున్నారు, వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, మళ్ళీ రీకొలాప్స్ అయిపోతుంది. సో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే కమింగ్ ఒక 2-3 డేస్లో మీకు అక్కడ ఒక అడుగే మిగిలింది. ఇంకా ఆ అడుగు కూడా పడిపోతే మంజీరా లైన్ పడిపోతుంది, వెనకాల 11 kV లైన్ రన్ అవుతుంది. ఆ ఎలక్ట్రికల్ పోల్ వచ్చి డైరెక్ట్గా ఇక్కడ పడుతుంది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది. మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మాకు ఎవరి మీద ప్రణీత్ మీద కంప్లైంట్ లేదు, జిహెచ్ఎంసీ మీద కంప్లైంట్ లేదు, మమ్మల్ని కాపాడమని అడుగుతున్నాం అంతే. మేము కంప్లైంట్ చేస్తే లేదా మేము 1 రోజు 2 రోజులు చర్యలు కాదు. మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా ఇవన్నీ పేపర్స్ అన్నీ, ఈ డేట్స్ కానీ అన్నీ ఇప్పుడు మీకు రేరాకి ఇచ్చాము, అందరికి ఇచ్చాము, డేట్ వైజ్ ఉన్నాయి, అన్నీ ప్లాన్ చేస్తాము, అందరికీ ఉన్నాయండి. డేట్లు చూడండి, సైన్లు చేస్తున్నాయి, అక్నాలజ్మెంట్లు ఉన్నాయి. మరి ఎందుకు రాలేదు, దేనికి రాలేదంటే నన్ను అడిగితే మేమేం చెప్తామంటే మేము సమాధానం చెప్పలేం కదా. వెళ్ళి వాళ్ళని అడగాలి. మీరు ఇవాళ సాయంకాలం వెళ్ళి వీళ్ళందరినీ ఇప్పుడు లెటర్లు ఇచ్చాం కదా, మీరు ఇదే మైక్ నా ముందు పెట్టి మాట్లాడుతున్నారు కాబట్టి అదే ధైర్యంతో అదే అడగడానికే మేము వచ్చాము. ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నాం. అసలు ఎందుకు అంటే నిర్మాణం చేపడుతున్నారు, వదిలేస్తున్నారు అంటే ఎందుకు పట్టించుకోవట్లేదు? మరి ఒక ఇంత పెద్ద టవర్స్ ఇక్కడ నిర్మిస్తున్నారు, కాలనీకి సంబంధించిన రోడ్డు, డ్రైనేజ్, వాటర్ సమస్య ఉందన్నప్పుడు కన్స్ట్రక్షన్ వాళ్ళు ఏం చెప్తున్నారు? ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? అది వాళ్ళు మేము ట్రై చేస్తున్నాము, అది కొలాప్స్ అయిపోతుంది. దాని మట్టిలో ఏదో సారం లేదో, ఆ టెక్నికల్ రీజన్ ఇది అగ్రికల్చర్ ల్యాండ్, ఫిల్లింగ్ అయిన ల్యాండ్ అని చెప్తున్నారు. అది మరి టెక్నికల్గా చెప్పండి. ఫ్రమ్ ద బిగినింగ్ ఇదంతా అగ్రికల్చరల్ ల్యాండ్ అండి. సిన్స్ 91 వీఆర్ రిసైడింగ్ హియర్. ఇదంతా అగ్రికల్చరల్ ల్యాండ్. మొత్తం ఇక్కడ వాటర్ ట్యాంకర్ ఉండేది, అది లూజ్ అయిపోవడం వల్ల ఈవెన్ దే ఆర్ టేకింగ్ స్టెప్స్ బట్ దట్ ఆర్ నాట్ సఫిషియంట్ యాక్చువల్లీ. సో అది ఇంకా కొలాప్స్ అయిపోతానే ఉంది. ప్రాపర్ స్టెప్స్ ఫస్ట్ మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కోఆర్డినేట్ చేసుకొని ప్రాపర్ స్టెప్స్ తీసుకుంటేనే కానీ దీనికి కరెక్ట్ పరిష్కారం రాదు. ఇంకా ఇప్పటికే ప్యానిక్ సిచ్యువేషన్ ఉంది. ఇట్స్ బికమింగ్ మోర్ ప్యానిక్ నౌ. సో we are not against anybody, not against the departments, not against this construction, anything. We want solution for our problem. We live, let live. That is our principle. Okay, so we want the solution, proper solution for this. మీరు చెప్పండి అమ్మా, అసలు ఎట్లా ఇబ్బంది అవుతుంది అంటారు చాలా మందికి సమస్యలు. దీనికి హెల్త్ బాగాలేదని తీసుకెళ్ళిపోయారు. అదే ఆ ఇల్లు మాదే. ఏం చెప్పమంటావు, 9 నెలల నుంచి మాకు బీపీలు ఎక్కువైపోయి, షుగర్లు ఎక్కువైపోయి చిన్న వాళ్ళమయ్యా. మా మీద ఇది ఎంతో మంది వస్తున్నారు, ఎంతో మందికి ఇలా చెప్పామమ్మా. బోల్డ్ టీవీ వాళ్ళు వచ్చారు, బోల్డ్ మాట్లాడాం, ఎవరు ఏమీ చేయట్లేదు. సిచ్యువేషన్ అండి, ఎప్పుడు ఇలా బయటకు వచ్చి మాట్లాడింది లేదు. తిన కంప్లైంట్ ఉంది, హెల్త్ కంప్లైంట్ ఉంది, నర్వస్ ప్రాబ్లం ఉంది, ఇమీడియట్గా తీసుకెళ్ళాం. బికాస్ షీ కెనాట్ టాలరేట్ ఆల్ దిస్ సౌండ్స్ అండ్ వైబ్రేషన్స్. షీ కెనాట్ టాలరేట్. ఆ స్టెప్ తీసుకున్నాం, ముందు ప్రాణాలు ముఖ్యం కదా అని. కానీ ఇప్పుడు ఇల్లు కూడా వెళ్ళిపోతుంది అంటే భయం వేస్తుంది కదా. అసలు భయం వేస్తుంది ఏంటి? మేము చిన్నోళ్ళు, మా ఇల్లు వెళ్ళిపోతే మేము ఏమవ్వాలి? మాకు ఎవరు సమాధానం చెప్తారు? అదే మేము బాధపడేది. అయితే మనము ఒకసారి కన్స్ట్రక్షన్ పరిశీలిస్తే దాదాపు 9 నెలల నుంచి ఈ కాలనీ వాసులు అధికారుల దృష్టికి సమస్య తీసుకెళ్ళినప్పటికీ కూడా అందరూ వస్తున్నారు, చూస్తున్నారు తప్ప ఎవరు కూడా దీనికి పరిష్కారం చేయట్లేదు. ఇది 2 సార్లు ఇప్పటికీ నిర్మించారని చెప్పేసి చెప్తున్నారు. కానీ వాళ్ళంతా కూడా మళ్ళీ కూలిపోయింది. దానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ కూడా తాత్కాలికమైన చర్యలు తీసుకుంటున్నారు. జిహెచ్ఎంసీకి, హెచ్ఎండిఏకి, రేరాకి అందరికీ కూడా ఫిర్యాదు చేసినప్పటికి కూడా ఇప్పటి వరకు కూడా ఎవరు శాశ్వతమైన పరిష్కారాన్ని చూపించట్లేదు. ఈ ఇండ్లు ఎప్పుడు కూలిపోతాయని చెప్పేసి కూడా భయాందోళనలో, అనారోగ్యానికి కూడా మహిళలు గురవుతున్నారని చెప్పేసి వాపోతున్నారు. ఇక్కడ ఉండట్లేదు. దాదాపు ఈ 4 ఇళ్లలో నుంచి కూడా అపార్ట్మెంట్లో ఉండే ఫ్యామిలీలతో పాటు ఆ 2 ఇళ్లలో ఉన్న వారందరూ కూడా పూర్తిగా ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకొని శాశ్వత పరిష్కారం మా కాలనీకి చూపించాలని చెప్పేసి కూడా కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పటికైనా ఈ సమస్యను తొలగించి రోడ్డు నిర్మించి డ్రైనేజ్ వాటర్ సమస్య తీర్చాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సురేష్.